హైడ్రా అంటే తెలియని వారు ఎవరు ఉండకపోవచ్చేమో. అంటే చదువుకున్న వాళ్ళు, చదువులేని వాళ్ళు, చిన్న పెద్ద ఎవరు తారతమ్యం లేకుండా అందరికీ తెలిసినటువంటి పేరు హైడ్రా. ఆ విధంగా దూకుడుగా వెళ్ళడం మనం చూస్తాం. ఎవరిని ఉపేక్షించం, తన మన అనే భేదాలు చూపించమంటూ ముందుకెళ్లారు. ఓకే, హై పీపుల్ వరకు ఓకే. ఏదైతే కింది స్థాయి రూపాయి దాచుకొని కట్టుకున్న ఇళ్లను కూల్చేసి మాకు కనీసం నోటీసులు ఇవ్వలేదు, కనీసం మాకు చెప్పలేదు, ఆ మిషనరీ కానీ ఇవి కానీ తీసుకెళ్లే అవకాశం కూడా ఇవ్వలేదంటూ చాలా చూసాం. ఆ తర్వాత వచ్చినటువంటి పరిణామాలు, నిన్న కోర్టు మాట్లాడినటువంటి కామెంట్స్, కోర్టు మందలించినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఏమంటారు సత్యం గారు? ఒకటండి, ఎంతమంది హైకోర్టుకి వెళ్ళినా స్టే ఇవ్వలేదు ఇప్పటి వరకు. హైడ్రా పనిచేయొద్దు అని చెప్పేసి స్టే ఇవ్వలే. తర్వాత కోర్టే ఒక మాట చెప్పింది నిన్న, మేము ఇంతవరకు హైడ్రా వద్దనలేదు, కానీ మేము ఇచ్చిన డైరెక్షన్స్ ఫాలో కావని చెప్పినాం, మీరు కావట్లేదు అని చెప్పింది. తర్వాత ఏ రాజకీయ పార్టీ కూడా మేము హైడ్రా వద్దనట్లేదు, కానీ డెమోక్రటిక్గా పనిచేయండి, ఆల్టర్నేటివ్గా చూపి చేయండి అని చెప్పేసి రాజకీయ పార్టీలు అంటున్నాయి. సరే, పొలిటికల్ డైలాగ్స్, హైడ్రా అనేది డ్రామా అనేది ఒక పార్టీ అంటది, ఇంకో పార్టీ అంటది. కానీ మనందరి మధ్య కూడా ఒక ఏకాభిప్రాయం ఉంటుంది అనుకుంటున్నాను నేను. ఏమిటంటే చెరువులు లేదా నాలాలు అది ప్రభుత్వ ఆస్తి. అది కూడా ఇప్పుడు ప్రభుత్వాలు కూడా పెట్టినవి కావు. 11వ శతాబ్దం నుంచి అనేక రాజ్యాలు, రాజులు కూడబెట్టారు ప్రజల కోసం. చెరువులు లేదే మంచినీళ్ళు లేవు, మంచినీళ్ళు లేదే ప్రజలు లేరు. కాబట్టి ఆ స్థితిలో వచ్చినటువంటి చెరువులు ఇప్పుడు అప్పనంగా ఆక్రమించుకొని మేము 30 ఏళ్ల కింద కట్టుకున్నామన్నా, 20 ఏళ్ల కింద కట్టుకున్నామన్నా, అందులో ఉంటున్నటువంటి మధ్యతరగతి పేద ప్రజలు వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఉంటే అని ఆలోచించాలి తప్ప, నేను 30 ఏళ్ల కిందనే వెంచర్ చేసినా లేదా 30 ఏళ్ల కింద అమ్మినా అని ఒక్కడు ముందుకు వచ్చి చెప్పట్లే. ఉన్నవాళ్ళు, కొనుక్కొని ఉన్న వాళ్ళు మాత్రం మేము కొనుక్కున్నామండి, మేము నష్టపోతున్నాం అనేటువంటి బాధని హైకోర్టు, ప్రభుత్వం కూడా ఆలోచించాలి. హైకోర్టు కూడా అదే డైరెక్షన్స్ ఇస్తుంది. హైకోర్టు కూడా అడిగినట్టుగా తెలుస్తుంది కదా సత్యం గారు. ఒకవేళ మీ దగ్గర ఫార్మ్స్ అన్ని చూసుకునే మీరు ముందుకు వెళ్తున్నారా పత్రాలన్నీ అని? తర్వాత రెండవది, ఆ ఉన్న చెరువులలో సరే రింగ్ రోడ్డు వరకు 500 ఉన్నాయి అంటున్నారు. ఇప్పుడు ఒక 130కి మ్యాపులు ఉన్నాయి, ఎఫ్టీఎలు, తర్వాత బఫర్ జోన్లు ఇవి ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. మనకు కూడా జిపిఎస్ సిస్టంలో చూస్తే కొన్ని చెరువులకు అవుపడుతున్నాయి. హైకోర్టు ఏమంటుంది, క్లియర్గా ఇండికేషన్స్ ఇవ్వండి ఎఫ్టీఎలు, బఫర్ జోన్లకు కూడా, అన్ని చోట్ల అన్ని చెరువులకు ముందు అది కన్ఫర్మ్ చేయండి. మీ అంతటా మీరే ఎఫ్టీఎల్లో ఉందనుకొని కూలగొట్టడం కాదు, అది ప్రజలకు కూడా తెలవాలంటుంది. కాబట్టి కొన్ని చెరువుల దగ్గర ఎఫ్టీఎల్ గుర్తులు, కాంక్రీట్ తోటి గుర్తులు వేశారు. మనం ఇన్ని డిబేట్లలో మాట్లాడుతున్నాం కదా, అసలు ఏ విధంగా గుర్తు చేశారంటే నేను 1-2 చెరువులో పోయి పరిశీలించి వచ్చా. అది మామూలుగా కొలతరాలు కాకుండా సిమెంట్ దిమ్మలే పోశారు, ఎఫ్టీఎల్ దిమ్మలు. ఆ తర్వాత బఫర్ జోన్ ఎక్కడికో గుర్తించలే, ఆ బఫర్ జోన్ గుర్తులేం లేవు. కాబట్టి ప్రభుత్వాలు కూడా ఎఫ్టీఎల్, బఫర్ జోన్లు క్లియర్గా, ఇప్పుడైతే ఇంత ఇష్యూ సీరియస్ అయినాక హైకోర్టు చెప్పినట్టుగా ఒక ట్రెంచ్ కటింగ్ జేసీబీ తోటి రోజుకో చెరువు అయిపోద్ది ట్రెంచ్ కటింగ్, ఎక్కడికి బఫర్ జోన్ అనేది. అట్లా ట్రెంచ్ కటింగ్ చేస్తే లోపట ఉన్నది బఫర్ జోన్ అని ప్రజలకు అర్థం అవుద్ది, భవిష్యత్తులో కొనరు. ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు కూడా గుర్తిస్తారు, మనం తప్పు చేశాం, బఫర్ల జోన్లో కొన్నామని చెప్పేసి గుర్తిస్తారు. కాబట్టి ఆన్లైన్లో పెట్టి ఇది బఫర్ జోన్ అంటే ఎంతమంది ప్రజలకు తెలుసు? 1% మంది కూడా తెలియదు అది చూడటం. కాబట్టి హైకోర్టు ఏమంటుంది, ముందు అది తేల్చండి అని చెప్తుంది, అది తేల్చాలి. తర్వాత రెండో అంశం, కొనుక్కున్న వాళ్ళు నష్టపోతారు, అమ్మిన వాళ్ళని. కాబట్టి అమ్మిన వాళ్ళని కూడా ఫిక్స్ చేసుకుంటూ రావాలి వాళ్ళు. అంటే ఎవరైతే వెంచర్లు చేసిర్రో, ఎవరైతే అమ్మారో వాళ్ళని ఫిక్స్ చేయాలి. వాళ్ళని ఫిక్స్ చేస్తే విషయం బయటకు వస్తుంది. అసలు కల్ప్రిట్స్ వాళ్ళే, ఆక్రమించి వెంచర్లు చేసిన వాళ్ళే కల్ప్రిట్స్, కొన్నవాళ్ళు కాదు. కాబట్టి ఇది రెండోది. మూడోది, కొన్న వాళ్ళకు ఆల్టర్నేటివ్ అంటే ఇప్పుడు సపోజు ఒక అపార్ట్మెంట్ 70-80 లక్షలు పెట్టి కొనుక్కున్నాడు, నువ్వు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తే 30 లక్షలు అంటున్నారు, నష్టపోతున్నా ఉన్నటువంటి ఫీలింగ్ ఉంటుంది. కాబట్టి వాళ్ళని కన్విన్స్ చేయడానికి ఏ పద్ధతులు అనుసరించో అవి. తర్వాత గ్రౌండ్ లెవెల్ ఎవరైనా సొంతంగా కట్టుకుంటే
బఫర్ జోన్ అయినా తనే కట్టుకుంటే అన్ని పర్మిషన్స్ ఇచ్చుంటే వాళ్ళతో కూడా ఆల్టర్నేటివ్ స్థలం. ఎందుకంటే ఇవాళ స్పెషల్ ఎకనామిక్ జోన్లో ఒక్కొక్కళ్ళకు 1000 ఎకరాలు ఇస్తున్నారు, 1000 ఎకరాలు అలాట్ చేస్తున్నారు. కాబట్టి ఇటువంటి నష్టపోయిన వాళ్ళకు ప్రజలందరికీ కాదుగా, ఇటువంటి నష్టపోయిన వాళ్ళకి ఎందుకు కూడా ఇవ్వకూడదు. తర్వాత రెండవది టెక్నికల్ గా హైకోర్టు లేవనెత్తినాయి. 48 గంటలు మీరు నోటీస్ ఇచ్చారు, 40 గంటలే కూలగొట్టారు. ఎందుకని వాళ్ళు ఎక్స్పోజ్ చేస్తుంది మీడియా. కాబట్టి అటువంటి టెక్నికల్ మిస్టేక్స్ కొంతమందికి FTL ఉన్నాయిగా, ఇంకా నోటీస్ ఇవ్వటం ఎందుకు? అందుకని FTL కూలగొట్టవచ్చు అని కూలగొట్టే ఉన్నాయి. కాబట్టి హైకోర్టు ఏమంటుందంటే ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా అనేటువంటి సూత్రం ఒకటి సహజ న్యాయం కదా, అది ఆఖరికి అడగాలి కదా, అడగకుండా మీరు ఎందుకు చేస్తారు అనేటువంటి ఇటువంటి లేవనెత్తింది. కాబట్టి ఇప్పటికైనా ప్రజలు మెచ్చుకోరు. ఏది ఫస్ట్ ఫేజ్ లో కూలగొడుతుంటే ప్రజలు మెచ్చుకోరు, ఇన్నాళ్ళకు వీళ్ళ పాపం పండిందని. రెండో వైపు ప్రజలు అన్ని చెరువుల మీద ఒక కంప్లైంట్ ఇచ్చారు, ప్రజలు ఇచ్చారు. ప్రజలకు గతంలో ఒక డయాస్ లేదు. అంటే ఎవరికి ఇవ్వాలి? రెవెన్యూ వాళ్ళకి ఆక్రమిస్తారంటే రెవెన్యూ వాళ్ళే పర్మిషన్లు ఇచ్చారు, కుమ్మక్కయ్య ఉన్నారు. మున్సిపాలిటీ వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వాలి, మున్సిపాలిటీ వాళ్ళు కూడా కుమ్మక్కయ్యే పర్మిషన్లు ఇచ్చారు. మరి ఈ సోషల్ వర్కర్స్ కానీ లేకపోతే ఒక సమాజం హితం కోరుకునే వాళ్ళు కానీ ఎవరికి కంప్లైంట్ ఇవ్వాలి? అయితే మున్సిపాలిటీ లేదా రెవెన్యూ వాళ్ళు రెండు పట్టించుకోలేదు. ఇప్పుడు హైడ్రా వచ్చింది కాబట్టి ఇది పనిచేస్తుందని చెప్పేసి అందరూ కూడా హైడ్రా తోటి కంప్లైంట్లు ఇచ్చారు. వెంటనే ట్రేస్ అవుట్ అవుతా ఉన్నాయి. అవుతున్నటువంటి వాటిని హైకోర్టు డైరెక్షన్స్ లో వాటిని గూలిస్తే ఇప్పటికి కూడా ఆపాల్సిన పని లేదు చెరువులలో. తర్వాత రెండోది మాట్లాడదాం, ఇంకొన్ని డౌట్స్ కూడా ఉన్నాయి సత్యం గారు, మాట్లాడదాం. ఆ డౌట్స్ కూడా క్లారిఫై తీసుకుందాం. సత్యం గారు, చాలా పాయింట్స్ మాట్లాడుకున్నాం. అయితే న్యాయస్థానాలు, చట్టాలు, అధికారులు, ప్రభుత్వం వీటి గురించి మాట్లాడుతున్నాం. కానీ కొంతమంది ప్రజల నుంచి వస్తున్నవి ఏంటంటే అసలు రిజిస్ట్రేషన్లు ఎవరు చేశారు, అసలు శిక్షించాల్సింది ఎవరిని, అసలు ఈ బఫర్ జోన్లో ఉన్న FTL పరిధిలో ఉన్న రిజిస్ట్రేషన్ చేయక ముందు కదా చెప్పాల్సింది, అక్కడే మమ్మల్ని కట్టడి చేస్తే ఈ స్థాయిలో అంటే పెద్ద పెద్ద బిల్డింగ్స్ కూడా కూల్చేస్తున్నారు కదా. తిని తినక కట్టుకున్నాము. ప్రతి ఒక్క నిరుపేద యొక్క కళ సొంత ఇండ్లు నిర్మించుకోవాలి, సొంత ఇంట్లో ఉండాలనేది ప్రతి ఒక్క డ్రీమ్ అది. సో దాన్ని నిర్దాక్షిణంగా ఈ విధంగా కూల్చేశారు అంటూ బాధపడుతున్నారు. దానికి ఏ విధంగా వాళ్ళు బాధపడటం ఏంది? మన ఇల్లు ఉంటే మనం కూడా బాధపడతాం. తప్పకుండా. ఎందుకంటే మనం 1 కోటి 2 కోట్లు జమ చేసి కష్టాలు పడి అమ్ముకొని జీవితాంతం ఉన్నటువంటి ఇల్లు. కాబట్టి అయితే ఇవాళ గత సంవత్సరం ఇవాళ సరి చేయటం అంటే తేలిక. ఇది 70 ఏళ్ల నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 56 నుంచి ఇప్పటి వరకు ఆక్రమణలు అవుతూ వచ్చాయి. తర్వాత ల్యాండ్ వాల్యూ పెరిగిన తర్వాత ఇంకా ఎక్కువ పలుకుబడి గల వాళ్ళు ఆక్రమించారు. ఆక్రమించుకుని వాళ్ళు ఉంటే పర్వాలేదు, వాళ్ళు నష్టపడితే పర్వాలేదు, వాళ్ళు అమ్మితే అమాయకం కొన్న వాళ్ళ సమస్య ఇప్పుడు అది. కాబట్టి ఇప్పుడు మనం ఒక ప్రాజెక్టు కడితే ప్రాజెక్టు కింద మనం అందరికి కూడా కాంపెన్సేషన్ ఇస్తున్నాం. కాళేశ్వరంలో మనం చూసాం, పోలవరంలో చూస్తున్నాం, కాంపెన్సేషన్ ఇస్తున్నాం. కాబట్టి అటువంటి వాళ్ళకు కాంపెన్సేషన్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంది. ఎందుకంటే ఇవాళ మరి ఒక్కొక్క ట్యాంక్ వాల్యూ మీరు TMCలో లెక్క కట్టినా, వాటర్ లెక్క కట్టినా, గ్రౌండ్ వాటర్ లెక్క కొట్టినా కొన్ని లక్షల కోట్ల సంపద. కాబట్టి ఆ ఆస్పెక్ట్ ఆలోచించినప్పుడు ప్రభుత్వం కాంపెన్సేషన్ ఇచ్చి అటువంటి వాళ్ళని వెకేట్ చేయించాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఒక్కనాటిది కాదు. అయితే ప్రభుత్వానికి ఒక పెద్ద హర్డులు ఏమిటంటే 50-60 ఏళ్ళది సరి చేయాల్సి వస్తుంది. ఒక్కనాటిది 2 ఏళ్ళది కాదు. తర్వాత హైకోర్టు ఇంకోటి కూడా చెప్పింది, ఇప్పట్లోకి ఇప్పుడు అనుకుంటే తెల్లారి వరకు అయ్యే పని కాదు అన్నది. కాబట్టి అంటే అర్థం ఏంటంటే స్పీడ్ తగ్గించి చట్టం ప్రకారం నెమ్మదిగా ఈ పని చేయండి అని అర్థం, చట్టాన్ని వాయిలేట్ చేయొద్దని అర్థం. కాబట్టి ఆ పద్ధతిలో అంటే మూసి ప్రాజెక్టు ఇప్పుడు మూసిది వద్దు చర్చ. కాబట్టి ఇప్పుడు ఈ గొలుసుకట్టు చెరువుల్ని డెవలప్ చేయాలంటే తర్వాత ఎకోసిస్టాన్ని, బయోడైవర్సిటీని, గ్రౌండ్ వాటర్ లెవెల్ని, పొల్యూషన్ని, వీటన్నిటిని సరి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని అందరూ చెప్పారు. అన్ని రాజకీయ పార్టీలు చెప్పినాయి, అందరు సోషల్ వర్కర్ చెప్పారు, అందరు పర్యావరణవేత్తలు చెప్పారు. కానీ అమలు చేయపరకల్లా ప్రాక్టికల్ గా ఇటువంటి మనకు ఎదురవుతున్నటువంటి సమస్యలు. కాబట్టి దీని మీద కనీస అభిప్రాయానికి రావాల్సినటువంటి అవసరం ఉంది. రావాలి, ప్రజల్లో కూడా ఒక అవగాహన తీసుకురావాలి. వాట్ ఏం చేస్తున్నాము, ఏం జరుగుతుంది, ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్. తీసుకురావాలి. అప్పుడు ఇదంతా జరుగుతుంది. వెంకటరెడ్డి గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ వెంకటరెడ్డి గారు, ప్రతిదీ అంటే చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం,
పొలిటికల్ లీడర్స్ పాలిటిక్స్ మాట్లాడతారని. కానీ ఒక పక్క హైడ్రా గురించి మాట్లాడుతుంటే ఈ డబ్బులన్నీ తీసుకెళ్ళి అక్కడ ఇస్తున్నారు. కాళేశ్వరంలో గత ప్రభుత్వం ఏమో 1,00,000 కోట్లు తింది, ఇప్పుడు ఈ ప్రభుత్వం మూసి పేరు చెప్పి మరో 1,50,000 కోట్లు తింటుంది. ఈ విధంగా కరెక్ట్ కాదు. ఇక్కడి నుంచి డబ్బులన్నీ తీసుకెళ్ళి కేంద్రాన్ని అంటే కాంగ్రెస్ పార్టీకి అప్పచెప్తున్నారు. ఇదంతా చేసి ఇవన్నీ పొలిటికల్ కామెంట్స్ కూడా దీంట్లో ఇంక్లూడ్ అవుతున్నాయి. అంటే ప్రతి ఒక్క కోణాన్ని రాజకీయంగా ఏదో విధంగా యూటిలైజ్ చేసుకోవాలని అభిప్రాయమా? ఇప్పుడు ఒక్కటే మేడం, లైవ్ లో ఉన్న మిత్రులు, ముఖ్యంగా చిరకాల మిత్రుడు డాక్టర్ అందెం సత్యం గారితో సహా మిగతా మిత్రులందరూ కూడా నమస్తే. గత 2 మాసాలుగా మనము దీని మీద నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు ఒక 10-15 డిబేట్లు ఒక iNews లోనే చేయడం జరిగినటువంటి మాట వాస్తవం. దీని మీద ఏ అభిప్రాయం అయితే మనం కలిగి ఉన్నామో అదే అభిప్రాయం ఇవాళ కరెక్ట్ అనేటువంటిది రావడం జరిగినటువంటి మాట వాస్తవం. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఒక ముందు చూపు, వ్యూహము, ప్రణాళిక, ఎత్తుగడ ఏమీ లేకుండా అధికారంలోకి వచ్చిన మాట వాస్తవం. వాళ్ళు ఏదో కేసీఆర్ మీద ఉన్నటువంటి ప్రజా వ్యతిరేకతను ఉపయోగించుకున్నటువంటి సందర్భము, మేము ఉపయోగించుకోకపోవడానికి మాకు ఉండేటువంటి కొన్ని ఇబ్బందులు ఆనాడు ఉన్నటువంటి మాట నేను ఎప్పుడు కూడా చెప్తున్నటువంటి అంశమే. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేయాలనో నిర్ణయాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా మేధావులతో ఆలోచించి, సీనియర్ సభ్యులతో ఆలోచించి, తనకు ఉండేటువంటి అభిప్రాయాలను ముందుకు ఎట్లా తీసుకుపోవాలనేటువంటిది ఒకవేళ ఆయన ఆలోచించి నిర్ణయం చేస్తేనేమో అది లేదైనా దూకుడే. నిర్ణయాలలో ఏ నాయకుడు దూకుడుగా పోతాడో అతను విఫలమవుతాడు అనేటువంటిది మనం గమనించినటువంటిది. కేసీఆర్ అట్లాగే పోవడం జరిగినటువంటిది, అదే దారిలో వేగంగా రేవంత్ రెడ్డి గారు కూడా పోతున్నటువంటి పరిస్థితి. నేను రాజకీయాలకు అతీతంగా మాట్లాడుతాను, నాకేం వ్యతిరేకత దాని మీద విమర్శించాల కాంగ్రెస్ అనేటువంటిది లేదు. ఇవాళ తెలంగాణలో 9.5 మాసాలు 10 మాసాలలో కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి పరాజయము ఈ హైడ్రాకు సంబంధించింది అనేటువంటిది ప్రజల్లో ఉన్నటువంటి ఖచ్చితమైనటువంటి అభిప్రాయం. ఇవాళ వాళ్ళ అవునన్నా కాదన్నా అది సమర్థించుకొని ఏమన్నా చేయను కానీ కాక ఇవాళ పీచే 3 కాంగ్రెస్ గవర్నమెంట్ దీని మీద పీచే 3. ఇప్పటికే చాలా అనుమానాలు ఉన్నాయి. వాళ్ళు చేసింది ఒక బస్సు, ఆ బస్సులో లేడీస్ కూర్చుంటున్నారు, జెంట్స్ టికెట్లు కొన్నటువంటి వాళ్ళు నిలబడిపోతున్నారు, బస్సు ఫ్రీక్వెన్సీ బస్సులు పెరగలే, ప్రచారం చేస్తున్నారు, రోజుకు ఒక మంత్రి ఏదో మాట్లాడుతుంటాడు. అది భాగం వాళ్ళ అంతర్గత పరిపాలనకు సంబంధించి నేను క్వశ్చన్ నేనేమంటున్నా అంటే ఇలా హైకోర్టు చేసినటువంటి కామెంట్స్ చూసిన తర్వాత డైరెక్ట్ గా మన అవునన్నా కాదన్నా కూడా ముఖ్యమంత్రి పాలన మీద, ముఖ్యమంత్రి గారి మీద నేరుగా, అంటే కోర్టు అంతకంటే ఎక్కువ మాట్లాడలేదు కాబట్టి దానికి కొన్ని గీతలు ఎగ్జిక్యూటివ్ కు, ప్రభుత్వానికి, హైకోర్టుకు, జ్యుడిషియరీకి కొంత సన్నని గీత ఒకటి ఉంటది కాబట్టి ఆ గీత దాటకుండా కనిపించకుండా ఉండేటువంటి పద్ధతి లోపల మీ పొలిటికల్ భాషల సంతృప్తి కోసం పనిచేస్తున్నారా అని తహసీల్దార్ గాని లేకపోతే రంగనాథ్ గారిని ప్రశ్నించినటువంటి ప్రశ్న అది ఎక్కడ అర్థం వస్తుంది? ఎవరి గురించి మాట్లాడినట్టు? మిమ్మల్ని జైలుకి పంపిస్తా, మీరు మీ హైకోర్టు ఆర్డర్లు కూడా మీరు లెక్క పెట్టేటువంటి పరిస్థితి లేదు. మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏంది, మీరు చేస్తున్న పనులేంది, పెద్దోళ్లను వదిలేసి పేదోళ్లే కనపడుతురా మీకు అనేటువంటిది. కావూరి హిల్స్ కి అమీన్పూర్ కు మధ్యన మీకేం కనపడతలేదా తేడా అనేటువంటి తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం జరిగిందండి. అవి వాళ్ళకి ఏమర్థమవుతుందో కాంగ్రెస్ నాయకులకు నాకు తెలియదు కానీ తీవ్రమైన వ్యాఖ్యలు. కోర్టు అంతకంటే ఎక్కువ మాట్లాడదు. ఫస్ట్ హైడ్రాకు సంబంధించి బీజేపీ రాష్ట్ర నాయకత్వం, రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు సపోర్ట్ చేశారా, విభేదించారా? నేను సపోర్ట్ చేసినాము, ఇప్పుడు కూడా సపోర్ట్ చేస్తున్నాము. వాళ్ళు అనుసరించే విధానము వాళ్ళకి నిజంగా చేయాలనేటువంటిది. ఇప్పుడు హైడ్రా తప్పు పట్టట్లేదు, హైడ్రా ఉండాలి, కాకపోతే అనుసరించే విధానం కరెక్ట్ గా ఉండాలంటున్నారు. అనుసరించే విధానం కరెక్ట్ గా లేదు. ఎక్కడొచ్చిందంటే అక్బరుద్దీన్ కాలేజీ, తిరుపతి రెడ్డి గారి ఇల్లు, పల్లా రాజేశ్వర రెడ్డి గారిది, మల్లారెడ్డి గారిది, ఆమె ఇక్కడ కావూరి హిల్స్, ఇట్లా కొన్ని ఉన్నాయి. వాటన్నిటిని వదిలేసి మూసీ నదిలో ఉండేటువంటి పేదల మీద దాడులు చేస్తే ఎక్కడ ఉంటదండి? అది మీరు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? గండిపేటలో ఉన్న, నేను మొదటి నుంచి అంటున్నా, గండిపేటలో ఉండేటువంటి కాంగ్రెస్ నాయకులు, టిఆర్ఎస్ నాయకులు, బీజేపీ నాయకుల వాళ్ళ లిస్ట్ మొదలు పబ్లిష్ చేయండి. మీరు ఎవరికి ఉన్నాయి అనేటువంటిది అది చేయండి. మొదలు చేసి అక్కడి నుంచి స్టార్ట్ చేస్తే ఈ పేదలు కూడా కొంత కన్విన్స్ అవుతారు. వాళ్ళకు కూడా ఒక ఆల్టర్నేటివ్ నివాసం ఉండేటువంటి పద్ధతి లోపల మీరు డబ్బులు ఖర్చు అయినా మంచి నివాస యోగ్యం ఉండేటువంటి వాళ్ళకి అవకాశాలు ఇంటి డబుల్ బెడ్రూమ్. ఇప్పుడు చైతన్యపురం ఉందండి, ఇక్కడ చైతన్యపురంలో చాలా 2-3 కోట్ల విలువ గల భవనాలు కట్టుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళంతా ఏడుస్తున్నారు, మీరు చూస్తున్నారు, టీవీలో చూస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే దూకుడుగా వెళ్ళడం కాదు. దూకుడు ఎన్నికల వరకు సరిపోయింది రేవంత్ రెడ్డి గారికి, పాలనకు వచ్చేటప్పటికి ఘోరంగా విఫలమవుతున్నటువంటి పరిస్థితి వాళ్ళకు ఉంది. అందువల్ల ఇవాళ ప్రజల్లో వచ్చినటువంటి తీవ్ర వ్యతిరేకత. ఇవాళ రంగనాథ్ గారు చెప్పినటువంటిది ఏంటి, మాకు సంబంధం లేదు బాబు, మా మూసీ వేరు హైడ్రా వేరు అని ఇప్పుడు చెప్తున్నటువంటి పరిస్థితి వచ్చిందంటే ఒక ప్రభుత్వం ఎంత ఘోరంగా హైడ్రాకి సంబంధం లేదనేది. అదే మూసీ వేరు హైడ్రా వేరు అనుకుంటున్నారని క్లారిటీ ఇచ్చారు. మూసీ వేరు అంతే
పీచే మూడులో ఎగ్జిట్ దారిలో గౌరవప్రదమైన ఎగ్జిట్ దారి కోసం కాంగ్రెస్ వల్ల ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి ప్రజా వ్యతిరేకం చూసిన తర్వాత మేము మా ఎంపీలు మా విశ్వేశ్వరరెడ్డి గారు కానీ రఘునందరావు గారు కానీ మేము మాతో సహా నేను కూడా మన టీవీలలో అనేక సందర్భాల్లో మాట్లాడితే ఒక నిర్ణయం క్లిష్టమైన నిర్ణయాలు చేసేటప్పుడు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడేటువంటి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ మేము అన్నటువంటిది ఒక మీటింగ్ పెట్టి ప్రజా సంఘాల మీటింగ్ పెట్టి అన్ని పార్టీల అఖిలపక్ష సమావేశం పెట్టి ఇది ఇట్లా చేయాలనుకుంటున్నామండి మీ సహకారం కావాలి ఏం చేస్తే బాగుంటది అనేటువంటిది ఇన్వాల్వ్మెంట్ చేయాలి అంత క్రెడిట్ మనకే వస్తుంది అనుకున్నారు ఒక్క బోర్ల మూసి మురికి గుంపులు పడిపోయేటువంటి పరిస్థితి వాళ్ళు ఏర్పడేటువంటి మాట వాస్తవం కాబట్టి చాలా అంటే నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే రేవంత్ రెడ్డి గారి యొక్క భరోసా అనేటువంటిది వాళ్ళ ప్రజల్లో లేని స్లోగా సన్నగిలిపోతుంది దానికి ఇది ఒక ల్యాండ్ మార్క్ ఇప్పుడు నేను జరిగినటువంటి పరిస్థితులు. వెంకటరెడ్డి గారు చాలా క్లియర్ గా చెప్పారు హైడ్రాకి సంబంధించి ఏ విధంగా వెళ్తున్నారు, ముందెందుకు స్వాగతించారు, ఇప్పుడు ఎందుకు విభేదిస్తున్నారు, అనుసరిస్తున్నటువంటి విధానాలని. నేను ముందే ఒక పాయింట్ అడుగున్నా. పొలిటికల్ లీడర్స్ ప్రతి ఒక్క అంశాన్ని పొలిటికల్ గా మైలేజ్ రావడం కోసం యూజ్ చేసుకుంటుంటారు. ఎక్కడ ఎలక్షన్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి నగదు తరలిస్తున్నారు, ఏదైనా ఆధారాలు ఉన్నాయి? ఒక కేంద్ర మంత్రి ఇదివరకు ఇట్లాగా రాష్ట్ర అధ్యక్షుడు లేకపోతే వేరే కాదు, ఒక కేంద్ర మంత్రి ఆరోపిస్తున్నారంటే కేంద్ర సహాయ మంత్రి అనుకోండి, కేంద్ర మంత్రిగా కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ గారు కామెంట్స్ మనం చూడడం జరిగినటువంటిది. దేశంలో జరిగేటువంటి అనేక అంశాల గురించి ఆయనకు ఒక ఐడియా ఉంటది. హోంమంత్రి స్వయాన హోంమంత్రి అండి, మామూలు మంత్రి కాదు కదా. ఏం జరుగుతుంది, ఎక్కడ నెట్వర్క్ ఏం నడుస్తుంది అనేటువంటిది ఆయన దగ్గర ఉన్న సమాచారం మేరకు ఆయన మాట్లాడుంటాడు. దానికి సమాచారాన్ని ఏమైనా బయట పెట్టే ఛాన్సెస్ ఉంటాయి పొలిటికల్ కామెంట్స్ కింద ఏముంటాయి? ఇప్పుడు ఒక గౌరవ మంత్రి హోమ్ సెన్సిటివ్ శాఖ నిర్వహిస్తున్నమాట వాస్తవమైన ఆయన ఊరికే అన్నాడు కదా నాలాగా మీలాగా ఏదో దాని మీద మాట్లాడిపోయేటువంటి పరిస్థితి కాదు కదా, జరుగుతున్న మాట వాస్తవం. రాజకీయ పార్టీలు చేస్తున్నటువంటిది ఇది. గతంలో రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు చేసినటువంటి కామెంట్స్ కావచ్చు, ఆనాడు అధికార పార్టీ ఏదైనా కామెంట్స్ చేసినప్పుడు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి బండి సంజయ్ ఏది ఆరోపణలు చేయడమేనా, మీరు వాస్తవాలు చూపించి మాట్లాడండి లేదంటే ఆధారాలు చూపించి మాట్లాడండి, ఈ విధంగా కేంద్ర మంత్రి కామెంట్ చేసినప్పుడు. సో ఇప్పుడు ఇక్కడ నుంచి నగదంతా తీసుకెళ్లి అంటే ఇక్కడ ప్రజల కళ్ళు కొట్టి లేదంటే వాళ్ళని కూల్చి వాళ్ళ ఆర్తనాదాలతో ఉన్నటువంటి అమౌంట్ తీసుకెళ్లి అక్కడికి అప్పచెప్తున్నారు అనేది చిన్న విషయం కాదు కదా, పొలిటికల్ గా భారీగా మారేది వచ్చే అంశం అది. ఇప్పుడు గతంలో కూడా బండి సంజయ్ గారు ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు చేసినటువంటి ఆరోపణలు, టీఆర్ఎస్ మీద చేసినటువంటి ఆరోపణలన్నీ కూడా చాలా సందర్భాల లోపల అవి కార్యరూపంలో ఎక్కడెక్కడో దగ్గర జ్యుడిషియల్లోను, ఎంక్వైరీ సంస్థల్లోను, ఈడీలోను, సిబిఐలోను మనం చూస్తున్నటువంటి అంశం కొత్తగా ఉన్నటువంటిది ఏముంది. కాబట్టి ఆయనకు ఉండే సమాచారం ఆయనకు ఉండి ఉంటది, వచ్చే సమయంలో బయటకు వస్తుంది అంటారు సమయానుగుణంగా. మరి రేపు అడుగుతారు కదా, ప్రజలు అడుగుతారు కదా, రేపు తప్పకుండా అడుగుతారు కదా, ఆగిపోతుంది అది. ఇప్పుడు 1,50,000 కాళేశ్వరంలో 1,00,000 కోట్ల అవినీతి జరిగింది అనేది ఎప్పటి నుంచో ఉన్నటువంటి మాట స్టిల్ నవ్ ఇంకా ప్రాసెస్ లోనే ఉంది, కంటిన్యూ ప్రాసెస్ లోనే ఉంది. మేడం ఇప్పుడు 1,00,000 కోట్లు జరిగింది అనేటువంటి పార్టీ అధికారం నుంచి ప్రతిపక్షంలోకి వచ్చింది. రేవంత్ రెడ్డి గారే మాట్లాడుతున్నారు. ఈ 1,50,000 కోట్లు ఇంకా రాలేదు, వాళ్ళు రాలేదు. ఇప్పటికి అది ముందుకోదా అనేటువంటిది ప్లాన్ ఉండుంటది వాళ్ళది ఏదో ఒకటి. ఆ ప్లాన్ అనేటువంటిది వెనక్కిపోయే పరిస్థితి కనపడుతుంటది. కాబట్టి భవిష్యత్తులో మనం చూద్దాము ఇవన్నీ ఎక్కడ జరుగుతాయి ఏంది అనేటువంటి. ఓకే రైట్. ఒక నిమిషం అండి. ప్రసాద్ గారు గుడ్ మార్నింగ్ అండి. హైడ్రా దాదాపుగా బీఆర్ఎస్ చాలా దూకుడుగా ముందుకెళ్తుంది. వర్కింగ్ ప్రెసిడెంట్ కావచ్చు, మాజీ మినిస్టర్స్ కావచ్చు, వాళ్ళతో మీటింగ్ ఏర్పాటు చేశారు, వాళ్ళతో పాటు కూర్చున్నారు. బుల్డోజర్స్ కన్నా ముందే మేము వస్తాము, 10 నిమిషాల్లో మీరు మాతో ఏదైనా ఒక ఆవేదన, బాధ, మీ యొక్క సమస్య చెప్పుకుంటే కనుక మేమే వస్తామని చెప్పి వారికి భరోసా ఇవ్వడం అన్నీ చూస్తూ ఉన్నాం. ఓకే, జరుగుతోంది. ఫస్ట్ నుంచే వ్యతిరేకిస్తూ ఉన్నారు హైడ్రా విధానానికి సంబంధించి బీఆర్ఎస్. ఇప్పుడు హైకోర్టు నేను చెప్పినటువంటి తీర్పు కావచ్చు, చెప్పినటువంటి స్టేట్మెంట్స్ గురించి కావచ్చు, మీరేమంటారు? ముందుగా ఐ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం, అదేవిధంగా ప్యానల్లో ఉన్న సభ్యులకు కూడా నమస్కారం. మేడం, నేను ముందు నుంచి మన చర్చల్లో నేను దాదాపు ఇప్పుడు 4-5 చర్చల్లో పాల్గొన్నాను హైడ్రాకు సంబంధించింది. నేను ముందు నుంచి అదే చెప్తున్నాను. అంటే ఇది పెద్దలకు అదేవిధంగా హైడ్రాకు సంబంధించిన అంశం కాదు, పేద ప్రజలకు హైడ్రాకు సంబంధించిన అంశం. ఈ అంశము చాలా తీవ్రమైన అంశం. ఎందుకంటే ఇందాక మీరు చెప్పినట్టు చిన్న బతుకులు, చాలని బతుకులు, ఈ కొంచెం కూడబెట్టుకొని పైసా కూడబెట్టుకొని తినక కడుపు మార్చుకొని వాళ్ళు ఇళ్ళు కట్టుకున్నారు. సొంతింటి కళ అనేది ప్రతి ఒక్కరికి ఉన్న అంశం. అయితే ఇక్కడ
ప్రభుత్వము దూకుడుగా వెళ్తుంది, రేవంత్ రెడ్డి అత్యంత దూకుడుగా వెళ్తున్నాడు, ఇది ప్రజలకు నష్టము అని చెప్పేసి మేము మొదటి నుంచే చెప్తున్నాం. మేము ప్రతి విషయంలో కూడా ఏదైతే దూకుడుగా వెళ్తున్నారో ఇది దూకుడుగా వెళ్తే అంతిమంగా నష్టం జరిగేది ప్రజలకు, పేద ప్రజలకు, మధ్యతరగతి వాళ్ళకి అని చెప్పేసి స్పష్టంగా చెప్తున్నాం. కానీ ప్రభుత్వం ఎక్కడ కూడా వెనక్కి తగ్గకుండా ముందుకెళ్తా ఉంది. మేమేమంటున్నాం, మీరు పెద్దవాళ్ళని పక్కన పెట్టేసి పేదవాళ్ళని కూరుస్తే వాళ్ళ బతుకులు ఏం కావాలి, వాళ్ళ బతుకులు రోడ్ల మీదకి వస్తున్నాయి, వాళ్ళ జీవితాలు రోడ్ల మీదకి వస్తాయి, దానికి భరోసా ఎవరు అని చెప్పేసి మేము మాట్లాడుతున్నాం. ఈ మాట్లాడుతున్న సందర్భంలో వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఏదైనా చూపించారా అని కూడా అడిగాం ఫస్ట్ చర్చల్లో. ఆ తర్వాత ముఖ్యమంత్రి గారు ఏదో ఆల్టర్నేటివ్ చూపించడానికి ఏదో ప్రయత్నం చేశారు. కానీ 1-2 కాదు కదండి, లక్షల కుటుంబాలు, లక్షల మంది ఇబ్బందులు, లక్షల మంది జీవితాలు దాంతో ముడిపడి ఉన్నాయండి. మీరు ఎటువంటి చర్యలు తీసుకోకుండా, ఎటువంటి బాధ్యతాయుతమైన ప్రణాళిక లేకుండా, ఒక నిబద్ధత లేకుండా, అంటే రేపు వీళ్ళు రోడ్ల మీదకి వస్తే, వాళ్ళ ఇళ్ళు కూలిస్తే వాళ్ళ పరిస్థితి ఏంది అని చెప్పేసి మినిమం గవర్నమెంట్కి ఆలోచన లేదండి? అంటే ఉండాల్సిన అవసరం లేదా? ఈ విషయము ప్రభుత్వానికి తెలియదా? అంటే వాళ్ళు రోడ్ల మీద పడితే పడ్డారు, వాళ్ళ జీవితాలు నాశనమైనా పర్వాలేదు, కానీ ప్రభుత్వం మాత్రం చేయాల్సిన పని చేసుకుంటూ పోతుందా? అదే హైడ్రా ముందు ఇప్పుడు రంగనాథ్ గారు హైడ్రాకు మూసీకి సంబంధం లేదని చెప్పేసి మాట్లాడుతున్నారా? ఇది ఎంత దారుణం! మూసీ వైపు కదులుతున్నాయి, మేము రెడ్ మార్క్ చేశాము, రెడ్ మార్క్ చేసిన ఇళ్లకి వెళ్ళి మేము కన్విన్స్ చేస్తామని చెప్పేసి మాట్లాడింది ఈ పెద్దలే కదా, ఈ మనుషులే కదా. మరి ఆ మూసీ పక్కన ఉన్న, నేను ఆ రోజు చెప్పాను, మూసీ పక్కన ఉన్న వాళ్ళందరూ కూడా పేద ప్రజలు, మధ్యతరగతి వాళ్ళు, చాలని బతుకులతో కాలం వెళ్ళదీస్తున్నవారు అని చెప్పేసి నేను స్పష్టంగా చెప్పాను. వాళ్ళ బతుకులు వాళ్ళకి అవసరం లేదు, వాళ్ళకి అవసరమే లేదు. ఈరోజు కోర్టు కూడా ఈ కన్నీళ్లు అంటే టీవీ ముందు ఏడుస్తున్న ప్రజలు, వాళ్ళ బాధలు వెళ్ళగక్కుతున్న ప్రజలు అసలు ఎంత దారుణమైన పరిస్థితిని అనుభవిస్తున్నారు మేడం. అంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? ఇల్లు కూల్చిన తర్వాత వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి, వాళ్ళు ఎక్కడ ఉండాలి, వాళ్ళ పునరావాసం ఏది? మీరు చెప్పేది అర్థమైంది. హైడ్రా కూల్చివేతల్ని విభేదిస్తున్నారా? నేను ఇంతకు ముందు వెంకటరెడ్డి గారిని కూడా సేమ్ క్వశ్చన్ అడిగా, విభేదిస్తున్నారా? సక్రమంగా చేయాలి, కాస్త టైం ఇవ్వాలి అనేది మీ పాయింట్ మేడం? ఈ చర్చ నేను ముందు నుంచి చెప్తున్నాను. వాళ్ళని ప్రజల్ని కన్విన్స్ చేసుకోకుండా, ఒక టైం ఇవ్వకుండా రాత్రికి రాత్రే కూల్చడం ఏంది అంటున్నాను నేను. వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చేయడం ఏందని అంటున్నా. హైడ్రా నువ్వు విధానాన్ని తీసుకొచ్చినప్పుడు ఆ విధానాన్ని అమలు చేసే ఒక ప్రణాళిక నీ దగ్గర ఉందా? ఒకవేళ నీ దగ్గర ఉందనుకుందాం, ఆ ప్రణాళిక బద్దంగా నువ్వు వెళ్తున్నావా? ఎందుకు వెళ్ళట్లేదు? అదే నువ్వు ముందుగా రామోజీ ఫిలిం సిటీకి ఎందుకు వెళ్ళలేదు? ముందుగా గండిపేటలో ఉన్న ఎన్టీఆర్ ట్రస్ట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్కి ఎందుకు వెళ్ళలేదు? అదే విధంగా పట్నం మహేందర్ రెడ్డి దగ్గరికి ఎందుకు వెళ్ళలేదు? లేకపోతే తిరుపతి రెడ్డి దగ్గరికి ఎందుకు వెళ్ళలేదు? ఇది మేము చెప్తూ వస్తున్నాం. ఎందుకు ప్రభుత్వం అంటే ఇక్కడ డైవర్ట్ చేస్తా ఉంది? అంటే ప్రజలైతే, పేద ప్రజలైతే మాట్లాడరు, ఏడుస్తారు, అంతకంటే ఏం చేసేది లేదు అని చెప్పేసి అనే కదా. అదే వాళ్ళకి ఎవరు లేరు అని చెప్పేసి ప్రభుత్వం ముందుకెళ్ళింది. కానీ ఈ రోజు కోర్టు మొట్టికాయలు వేసేటప్పటికనంటే ఏం చేయాలనో అర్థం కాని పరిస్థితి ఉంది. వాళ్ళు చేస్తున్నదంతా కూడా, ఈ దందా అంతా కూడా పేద ప్రజల బతుకుల్ని సర్వనాశనం చేయాలనే ఒక ప్రధాన కాంక్ష మాత్రం వాళ్ళు పెట్టుకున్నట్టు అనిపిస్తుంది మేడం. వాళ్లకు ఒక ప్రణాళికబద్ధంగా వాళ్ళు ముందుకెళ్ళాలి అని అనుకుంటే కనుక, నేను మొదటి నుంచి చెప్తున్నా, ఒక నోటీసు, ఒక చిన్న విద్యుత్ బిల్లు కట్టకపోతేనే నోటీస్ ఇస్తారు, అనౌన్స్మెంట్ చేస్తారు. ఈ టైం దాకా మీరు కట్టకపోతే మేము ఎటువంటి నోటీస్ ఇవ్వకుండానే కట్ చేస్తామని చెప్పేసి మాట్లాడతారే. మరి ఈ రోజు నువ్వు ఎటువంటి నోటీస్ లేకుండా, ఎటువంటి ముందస్తు జాగ్రత్తలు లేకుండా, లేకపోతే ముందస్తు వాళ్ళకు ఒక పునరావాసం కల్పించకుండా, లేకపోతే వాళ్ళకి ఆర్థికంగానో లేకపోతే ఇంకో రకంగానో భరోసా కల్పించకుండా నువ్వు వెళ్ళి కూలగొడతానని అంటే వాళ్ళు ఏం కావాలి అనేదే మా ప్రశ్న. అందుకనే ఈరోజు కోర్టు చెప్పిన దాంట్లో 100% కరెక్ట్, 100% కరెక్ట్. ఒకవైపు కోర్టు ఒక విధానాన్ని చెప్తుంది, ప్రభుత్వం ఇంకో విధానాన్ని అవలంబించుకుంటూ ముందుకెళ్తా ఉంది. ఒకవైపు నాగార్జున గారి విషయంలో కూడా ఆనాడు నోటీస్ ఉంది, ఆ రోజు దాంట్లో ఆపాలి అని చెప్పేసి కోర్టు చెప్పింది, అంటే స్టే ఉంది. అయినా దూకుడుగా వెళ్ళి కొట్టేశారు. అంటే ఎందుకు అంటే కొట్టొద్దు అనేది కాదు హైకోర్టు ఉద్దేశం. టైం ఇవ్వాలి, వాళ్ళకి చెప్పాలి, వాళ్ళకి చెప్పి చెయ్యాలి, అన్ని విషయాలు
అన్ని విషయాలు నువ్వు చెప్పకుండా చేయకుండా నువ్వు పోయి కొట్టేస్తే వాళ్ళ బతుకులు ఏం కావాలనేదే కదా మేము చెప్తున్నాం. ఈరోజు పేద ప్రజలు రోడ్ల మీదకి వచ్చి అత్యంత దారుణమైన పరిస్థితిని అనుభవిస్తుంటే దానికి ప్రభుత్వం ఇచ్చే రెస్పాన్సిబిలిటీ ఏంది, బాధ్యత ఏది, ఎక్కడ చాలా ప్రశ్నలు ఉన్నాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీ నుంచి మనకి చరణ్ కౌశిక్ గారు ఉన్నారు. మేడం వినండి అంటే తెలుసుకుందాం అసలు ఏం జరుగుతోంది, మేడం వాళ్ళు ఏం సమాధానం చెప్తారు, మేడం ఏం సమాధానం చెప్తారు వాళ్ళు ఏం సమాధానం కాదు కొట్టుకుంటూ పోయే సందర్భంలో జీవితాలు రోడ్ల మీదకి వచ్చిన తర్వాత ఏం సమాధానం చెప్పుకుంటూ విందామండి ప్రసాద్ గారు, విందాం ఏం చెప్తారనేది విందాం. ఏం చెప్పరు అని మనం ఎట్లా డిక్లేర్ చేస్తాం, ప్యానెల్లో ఉన్నారు కాబట్టి. ఏంటి, ఎందుకు చేశారు, ఒక ప్రణాళిక ఉందా, ఉంటే ఏ విధంగా చేశారు? మీరు ఫస్ట్ నుంచి కూడా రామోజీ ఫిల్మ్ సిటీలో 4 చర్యలు ఉన్నాయి, దాని గురించి ఎందుకు పట్టించుకోలేదని చెప్పి గత డిబేట్లో కూడా మీరు ఆరోపించున్నారు. సో వీటన్నిటి గురించి కూడా మాట్లాడతాం, ఆన్సర్ తెలుసుకుందాం. చరణ్ కౌశిక్ గారు కూడా మేబీ చాలా డిబేట్స్లోనే పార్టిసిపేట్ చేశారు. గుడ్ మార్నింగ్ అండి కౌశిక్ గారు. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. ఏంటి కౌశిక్ గారు, ఏ విధంగా ముందుకు వెళ్ళాలనుకున్నారు, ఏ విధంగా ముందుకు వెళ్తున్నారు? పేద మధ్య తరగతి ప్రజల యొక్క ఆక్రందనలు వింటున్నారు. నిన్న హైకోర్టు మాట్లాడినటువంటి కామెంట్స్ కూడా మనం వినున్నాము, ఆ వ్యాఖ్యల్ని. ఆదివారం చేయకూడదని రూల్ ఉంది, సూర్యోదయం ముందు సూర్యాస్తమయం తర్వాత చేయకూడదని రూల్ ఉంది. అసలు హైడ్రా ఎప్పుడు ఎక్కడ ఉంటుందో అనేది మీడియా కూడా తెలియకుండా అక్కడ కూల్చివేత జరుగుతున్నప్పుడు మీడియా కూడా ఇన్ఫర్మేషన్ వచ్చి వెళ్తున్నటువంటి సందర్భాలు కూడా చూస్తున్నాం. మా దగ్గర అన్ని ఫామ్స్ ఉన్నాయి, అన్ని పత్రాలు ఉన్నాయి, అయినప్పటికీ కూడా కూల్చేస్తున్నా అంటే ఆల్రెడీ సగం కూల్చేత అయిపోయిన తర్వాత అక్కడ బాధ్యతలు వచ్చి మాకు ఇప్పుడే తెలిసింది చుట్టుపక్కల చెప్తా అంటూ కూడా ఫామ్స్ తీసుకొని చూపించినప్పటికీ కూడా ప్రయోజనం లేకుండా ఉంది. థింక్ నేను ఈ పాయింట్ని కూడా కోట్ చేస్తున్నారు. చనిపోయే వ్యక్తికి కూడా చివరి కోరిక అడుగుతాం కదా, అట్లాంటిది ఇప్పటికిప్పుడు కాల్చిపోతే నష్టం ఏంటి? ఆగచ్చు కదా, నైట్కి నైట్ ఏది జరగదు కదా. ఈ విధంగా చాలా కామెంట్స్ అయితే చేసింది, నేను మాట్లాడడం జరిగింది న్యాయస్థానం కూడా. మీరేమంటారు మేడం? ఇప్పుడు ప్రధానంగా ప్రతిదీ హైడ్రాకు ఆపాదించే ప్రయత్నము బీఆర్ఎస్ భారతీయ జనతా పార్టీ చేస్తున్న చాలా స్పష్టంగా కనపడతా ఉంది. ఎందుకంటే ఇప్పుడు మూసీ విషయంలో మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉంది, వాళ్ళు పర్యవేక్షిస్తా ఉన్నారు. మూసీ మొత్తాన్ని 52 కిలోమీటర్ల వరకు వాళ్ళు పర్యవేక్షిస్తా ఉన్నారు. 12,000 హౌజులు తొలగించాలని చెప్పేసి ఆల్రెడీ అంచనాకు వచ్చడంతో 15,000 ఇండ్లు అక్కర పడతాయని చెప్పేసి ఆల్రెడీ ప్రభుత్వం జీవో ఇచ్చి, నిన్ననే మీరు ఒకసారి చెక్ చేసుకోండి, ఒక తొలి వెలుగులో శ్రీనివాస్ అని ఒక డైరెక్ట్ గా వెళ్ళి ఆ ప్రాంతానికి ఇంటర్వ్యూ చేసిండు. అక్కడ ఉన్నటువంటి బాధితులు కావచ్చు, ఎంఆర్ఓ గారు కూడా అక్కడ ఉన్న 150 మంది హౌసెస్ సంబంధించి మాట్లాడితే 132 మంది స్వచ్ఛందంగా ఒప్పుకొని కౌశిక్ గారు ఆల్రెడీ అదే రోజు నేను ముందే క్లారిటీ ఇచ్చున్నా, మూసీకి హైడ్రాకి సంబంధించింది కాదు. నేను క్లియర్ కట్ గా హైడ్రా గురించి మాట్లాడుతున్నాను. ఇక్కడ ఉన్నటువంటి ప్యానల్ మెంబర్స్ కి ఇచ్చే క్లారిటీ ఇచ్చాను, నాకు కావాల్సింది హైడ్రా. మేము హైడ్రా గురించి చెప్తా ఉన్నాం మేడం. ఇప్పుడు ఇక్కడ అనవసరంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ మాట్లాడతలేదని చెప్పి దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మీరు నేను ఒకసారి వెనకకి వెళ్ళి చెక్ చేసుకోండి. ఓల్డ్ సీడ్ లో 152 గృహాలు ఉంటే 132 మంది నిన్న స్వచ్ఛందంగా డబుల్ బెడ్రూమ్ లకు మారిరు. వారు చెప్పినట్టు వాంగ్మూలం కూడా తొలి ఇంటర్వ్యూలో ఉన్నది, ఒకసారి చెక్ చేసుకోండి. చాలా స్పష్టంగా వాళ్ళు చెప్పింది. కౌశిక్ గారు ఇప్పటికే 2 సార్లు రిపీట్ చేశారు, నేనేదో కామన్ గా అనుకుంటున్నాను. వేరే పేపర్స్ గురించి, వేరే మీడియా గురించి నాకైతే అనవసరం. వాస్తవాలు చెప్పండి, మిమ్మల్ని నమ్మకుండా క్వశ్చన్ చేస్తే అప్పుడు మాట్లాడండి. నేను మరొకసారి అడుగుతున్నా, హైకోర్టు హైడ్రాకు సంబంధించి మాట్లాడింది ఆదివారం నాడు కూల్చివేతలు జరగకూడదు అనేది ఫస్ట్ పాయింట్. సూర్యోదయం ముందు సూర్యాస్తమయం తర్వాత జరగకూడదని చెప్పాము, అయినా సరే కోర్టు చెప్పినప్పటికీ మీరు ఎందుకు చేస్తున్నారని చెప్పి అడుగుతూ ఉన్నారు. కనీసం ఒక ఛాన్స్ అప్పటికప్పుడు, అంటే ఇంట్లో ఉన్నటువంటి సరుకులు కూడా తీసుకోనివ్వకుండా కూల్చేస్తున్నారు, దానివల్ల ఏమొస్తుంది, ఆగితే వచ్చే నష్టం ఏంటంటూ కూడా క్లియర్ కట్ అడిగినటువంటి సందర్భం. నాకు ఆన్సర్ చెప్పండి. నాకు వేరే ఛానల్, వేరే పేపర్, వేరే ఎడిటర్, వేరే ఇంటర్వ్యూ నాకెందుకండి? నాకు ఆన్సర్ కావాలి, ఆన్సర్ మీరు చెప్పండి. అరే రామా, మీరు ఎట్లా మాట్లాడితే నాకు అర్థం కాక మీరు ఆన్సర్ చెప్పండి. మీరే మూసి మాట్లాడతారు. అరే మీరు సమాధానం చెప్పండి, నాకు మీరు డీటెక్ట్ మీరు చేస్తే చెప్తున్నా. ఇక్కడ నేను వేరే ఛానల్ ప్రస్తావన ఇక్కడ వద్దు అని చెప్తున్నాను. నేను అడిగిన ప్రశ్నకి మీరు సమాధానం చెప్పండి. మేడం అనవసరం మీరు వన్ సైడ్ మాట్లాడు దయచేసి. మీరు వాస్తవం ఇట్లనే ఉంది. ఈ ఐఎన్వి సోళ్ళు, ఈ బీఆర్ఎస్ సోళ్ళు భారతీయ తోటి మాట్లాడితే ఇది కరెక్ట్ కాదు కౌశిక్ గారు. ఐ థింక్ చాలా డిబేట్స్ లో మీరు పార్టిసిపేట్ చేశారు, చాలా డిబేట్స్ లో పార్టిసిపేట్ చేశారు. ఇక నింద వేయాలనుకుంటే మీ ఇష్టం, యువర్ చాయిస్, యువర్ చాయిస్, చాలా డిబేట్ చేస్తాం. యువర్ చాయిస్.
5 నిమిషాల గురించి అందరు తెలిసిందే. మీరు అనవసరంగా మరొకసారి కౌశిక్ గారు మీరు డిబేట్ లో ఉండాలనుకుంటే ఉండండి, స్కిప్ అవ్వాలనుకుంటే మీరు సమాధానం చెప్పలేకపోతే మీ ఇష్టం. మీరు ఉండాలనుకుంటే సమాధానం చెప్పాలనుకుంటే సమాధానం చెప్పండి, లేదు నేను సమాధానం చెప్పను, వేరే ఎడిటర్స్ వేరే ఛానల్స్ పేర్లు నేను తీసుకొచ్చే మాట్లాడతానుకుంటే మీ ఇష్టం. మీరు అనవసరంగా రాతాంతం చేయొద్దు దయచేసి. నిన్న చెప్పిన విషయంలో మీరు అనవసరంగా ఎందుకండి అనవసరం చెప్పండి. మరి కోర్టులో ఏం జరిగింది, ఎవరు శిక్షించారు, ఎవరైనా శిక్ష పడదా, స్టే ఇచ్చిందా? మీరు ఎందుకు అనవసరంగా రాతాంతం చేస్తా ఉన్నారు? కౌశిక్ గారు ఒక్క నిమిషం ఓపిక పట్టండి, ఒక్క నిమిషం ఓపిక పట్టండి, ఒక్క నిమిషం ఓపిక పట్టండి ప్లీజ్. మీరు డిబేట్ లో లేట్ గా జాయిన్ అయినారు. ఫస్ట్ పాయింట్, ఫస్ట్ మేము సత్యం గారు తీసుకున్నాము. ఫస్ట్ టైం మాట్లాడతారు మీరు, నాకు అర్థం కాక మేమేదో రోజు ఏదో వచ్చిన ఇప్పుడు వచ్చి 5 నిమిషాలు కూర్చొని చెప్తున్నారు మీరు. మాకు తెలియకుండా మాకెట్టుంటది మేడం, రోజు ఇదే పని కదా, మాకు తెలియకుండా చేయట్టుంటది. అనవసరంగా తప్పుగా పట్టిద్దని చెప్తా ఉన్నాం. మేము ఏం చెప్తా ఉన్నాం, ఓకే కదా, ఓకే కదా. మీరు లేట్ గా జాయిన్ అయి ఉన్నారు, మే ముందు సత్యం గారిని తీసుకున్నాను, ఆయన మాట్లాడున్నారు, స్టే ఇచ్చారా ఇవ్వలేదా అని చెప్పి మాట్లాడున్నాము. ఆ తర్వాత పొలిటికల్ కామెంట్స్ గురించి వెంకటరెడ్డి గారు కూడా మాట్లాడారు, నేను ఆయన కూడా క్వశ్చన్ చేస్తున్నాను, తర్వాత ప్రసాద్ గారిని కూడా క్వశ్చన్ చేస్తున్నాను. మీరు క్వశ్చన్ చేయడమే తప్పు, నేను వేరే ఛాన్స్ గురించి మాట్లాడితే నేను ఎందుకు సపోర్ట్ చేస్తానండి? వేరే ఛాన్స్ గురించి నేను ఎందుకు సపోర్ట్ చేస్తాను? ప్లీజ్, ఫస్ట్ టైం నేను యాక్సెప్ట్ చేశాను, సెకండ్ టైం నేను యాక్సెప్ట్ చేశాను, థర్డ్ టైం వద్దు అని చెప్తూ ఉన్నా. మీరు ఊగా మధ్యలో ఎందుకు వస్తారండి? అరే అడగద్దా? మీరు ఎందుకు వస్తారు మధ్యలో, నాకు అర్థం కాక. కౌశిక్ గారు ఇది కరెక్ట్ అని వే అని చెప్పి మీరు అనుకుంటే మీ ఇష్టం, మీ విజ్ఞతగా వదిలేస్తున్నా, మీ విజ్ఞతగా వదిలేస్తున్నా. ప్లీజ్, మూసీ గురించి కాదని చెప్పి నేను ఇంతకు ముందు ప్యానల్ మెంబర్స్ కూడా చెప్పాను, దాన్ని మీకు కూడా చెప్పున్నాను. హైడ్రా గురించి మాట్లాడుతున్నాము, హైడ్రా గురించి మాట్లాడదామని చెప్పున్నాను. మీరు వేరే ఛానల్స్ పేర్లు 2 సార్లు ఎత్తారు కాబట్టి వద్దు అని చెప్పున్నాను. మీరు దాన్ని కంటిన్యూ చేస్తారనుకుంటే మీ ఇష్టం. సత్యం గారు, సత్యం గారు చెప్పండి. ముందు ప్యానల్ నుంచి మీరు డిబేట్ నుంచి ఉన్నారు, ఫస్ట్ నుంచి ప్రాసెస్ మీ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తున్నాము. ఒకవేళ మీకు గనక గతంలో కూడా మనం మాట్లాడుకుంటున్నాం, చాలా డిబేట్స్ లో మీరు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు, ఇప్పుడు ఏకంగా ఛానల్ మీద ఒక ముద్ర చేస్తున్నారు, మీ గురించి తెలుసు, ఐ న్యూస్ గురించి తెలుసు. ఒక్క నిమిషం చేయండి కౌశిక్ గారు, ప్లీజ్ ప్లీజ్. మీరు ఛానల్ గురించి అభియోగం చేసినప్పుడు ఒకసారి ముందు ఆలోచించుకోండి. నేను మీ గురించి మాట్లాడలేదు, మీరు చేసిన కామెంట్ గురించి మాట్లాడుతున్నాను. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, మీరు ఛానల్ గురించి మాట్లాడే ముందు ఒకసారి ఆలోచించుకొని మాట్లాడాలి, ఆలోచించుకొని మాట్లాడాలి, ఆలోచించుకొని మాట్లాడాలి. మీరు వేరే వేరే టాపిక్స్ తీసుకొని దీంట్లో కూర్చున్నామంటే మేము ఒప్పుకోమండి. వేరే వేరే ఛానల్స్ విషయాలు, వేరే వేరే అంశాలు తీసుకొచ్చి ఈ రోజు డిబేట్ లో మాట్లాడతాం, మాట మాకు ఇవ్వండి అంటే అది ఎంతవరకు కరెక్ట్? కౌశిక్ గారు ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. సత్యం గారు, సత్యం గారు, సత్యం గారు, సత్యం గారు మేడం మీరు ఒక్క మినిట్ సైలెంట్ అండి. బాబు మీరు హైడ్రా గురించే మాట్లాడండి. మాట్లాడతా సార్, మాట్లాడతాను, మూసి గురించి మాట్లాడతాను, తర్వాత అన్యాయం గురించి మేము మాట్లాడతాం. మరి మీరంతా ఏదో అనవసరంగా కాంగ్రెస్ బుర్దలితే కాంగ్రెస్ పార్టీ ఎదుకోబోతారు. మరి ఇప్పుడు హైడ్రా గురించి మాట్లాడు. హైదరాబాద్ రంగారెడ్డి పడాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ మీరంతా కోరుకుంటున్నారు. కానివ్వండి, మీరు హైడ్రా గురించి చెప్పండి. ఏం చెప్పింది నిన్న కోర్టు? ఏమన్నా నిన్న స్టే ఇచ్చిందా, లేకపోతే ఎవరి మీద చర్యలు తీసుకుందా? మరి చెప్పండి. మరి మీరేదో పేద కోర్టులు ఏదో జరిగిపోయినట్టు మొత్తం ఏదో హైడ్రానే మొత్తం తీసేయమని చెప్తా ఉన్నా. నిన్న హైకోర్టులో ఎందుకు స్టే ఇవ్వలేదు? మరి కోర్టుకు నిన్ననే హైడ్రా తప్పు చేసింది, మరి స్టే ఎందుకు సార్? మీరు స్టే ఇవ్వకుండా ఏ అధికారి మీద చర్య తీసుకోకుండా కూడా మీరు అనవసరంగా దాన్ని ఏదో పేద పూజ చూపించి, అంటే మీకు చెరువులు రక్షించే, అంటే గతంలో కేసీఆర్ గారు చెప్పింది 28,000 చెరువులు అక్రమాలు ఉన్నాయని చెప్పి వారు చెప్పారు. మరి అది తప్ప? చెప్పండి. మరి వీడియో చూపిస్తాం మేము కూడా. 28,000 అక్రమాలు అని చెప్పి కేసీఆర్ గారు చెప్పారు, ప్రతిపక్షాలు సహకరించాలని చెప్పి కేసీఆర్ చెప్పారు. ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వంగా హైడ్రా 99 జీవో ఇచ్చి అదేవిధంగా కేబినెట్ ఆమోదం పొందిన తర్వాత ప్రతిపక్షాలు కావు సహకరించాలి కదా. అంటే మద్రాసుకు వచ్చే పరిస్థితి రావాలన్నా, బెంగళూరుకు వచ్చే పరిస్థితి రావాలన్నా హైదరాబాద్ కి లేదు. మొన్న వరదలు వస్తే ఖమ్మం, వరంగల్లో 12,000 కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగింది, ప్రాణ నష్టం జరిగింది. మరి అట్లాంటి పరిస్థితి హైదరాబాద్ రావాలని చెప్పండి. మరి మీరంతా కలిసి అరే మీరంతా అనవసరంగా చిన్న చిన్న విషయాలు తీసుకొచ్చి పేద చేసి కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం పేద ప్రజలను మొత్తం కూల్స్తుంది, ధ్వంసం చేస్తుంది, పేద ప్రజల సొమ్ము దోసుకుంటే చెప్తాను. మేము ఎక్కడ దోసుకున్నాం సార్? మీ పేద ప్రజలకు మీరేమైనా ఇల్లు ఇచ్చిరా? ఏమన్నా భారతీయ జనతా ఇదే చెప్తా ఉంది. మీరున్న రాష్ట్రం రుణమాఫీ చేసినా ఇప్పటివరకు ఏ రాష్ట్రంలో
మీ కాంగ్రెస్ ప్రభుత్వం 18,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసినాం. అనవసరంగా మంచి పనిని మంచి అనాలా, చెడుని చెడు అనాలా, లేదు ప్రతిపక్షాలు సలహాలు సూచనలు ఇవ్వాలా. మీరు సలహాలు సూచనలు ఇవ్వకుండా సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వం బురదలు ఏమొస్తుంది చెప్పండి? హైడ్రా అనేది మంచిగా పని చేస్తా ఉంది. మంచిగా పని చేయకపోతే మీరు కూడా సలహాలు సూచనలు ఇవ్వద్దు. రంగనాథ్ గారే వారే ప్రెస్ మీట్ సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతా ఉన్నారు. అమీర్పూర్ లో జరిగినటువంటిది హైడ్రా మీకు కూర్చోలేదు, ఓన్లీ ఎంఆర్ఓ గారు చేసిన తప్పిదామని చెప్పేసి ఆల్రెడీ ఒప్పుకున్న తర్వాత దాన్ని తీసుకొచ్చి మొత్తం ప్రతిదాన్ని హైడ్రాకి అండగట్టే ప్రయత్నం జరుగుతుందని చెప్పేసి నేను రంగనాథ్ గారే చాలా స్పష్టంగా ప్రెస్ మీట్ సమావేశం ఏర్పాటు చేసి ఇప్పటి వరకు మేము పేద ప్రజలు కావచ్చు, మధ్యతరగతి ప్రజలు ఎక్కడ ఇల్లు కూడా మీరు కూర్చోలేదు, ఓన్లీ రన్నింగ్ కన్స్ట్రక్షన్ లో ఇప్పుడు ఎవరైతే కడతా ఉన్నారో వాళ్ళని మాత్రమే కూల్స్తున్నాం, అదేగా కమర్షియల్ యాక్టివిటీ జరుగుతున్న ఏరియాని మాత్రమే కూల్స్తున్నాం అని చెప్తే దానికి మొత్తం ఏకంగా మొత్తం హైడ్రా సంస్థ ఏది చేసినా హైడ్రా సంస్థ చేస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ఇల్లు కూర్చుకుంటే మాకేమొస్తుందా? ఇల్లు మాకేమైనా వస్తుందా చెప్పండి? మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమైనా ఇల్లు కూలడం వల్ల మాకేమైనా వస్తుందా? హైదరాబాద్ ప్రజలు సురక్షంగా ఉండాలా, సుభిక్షంగా ఉండాలా, మంచిగా ఉండాలా, మద్రాసు బెంగళూరుకు వచ్చిన పరిస్థితి రావద్దు. హైదరాబాద్ లో ఎండాకాలం వస్తే 50 డిగ్రీలు ఎండ అయితా ఉంది, వర్షాకాలంలో హైదరాబాద్ మునిగిపోతా ఉంది, వరదలు వస్తున్నాయి. అదే కాకుండా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరుగుతుందని చెప్పేసి ఒక హైడ్రా సంస్థ ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి గారు మంచి నిర్ణయం తీసుకున్నారని స్వాగతించేది పోయి ప్రతిసారి అనవసరంగా దాన్ని రాతాంతం చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ, ప్రతిపక్షాలు, సోషల్ మీడియా అన్ని మా మీద పడితే మేము ఎక్కడ కూడా ఒక నిమిషం చాలా వరకు చాలా లెంతీగా చెప్పారు. ఎందుకంటే ఇంటరాప్ట్ చేయొద్దన్నారు కాబట్టి నేను అక్కడ ఇంటరాప్ట్ చేయలేదు. ఇంకొకసారి క్లారిటీ ఇస్తున్నా. ఐ థింక్ సత్యం గారు పొలిటికల్ అనలిస్ట్ అని ఏ పార్టీకి సంబంధం లేదు. నేను వ్యక్తిగతంగా నేను చేసినటువంటి డిబేట్స్ లో ఏ ఒక్క పార్టీకి వ్యక్తిగతంగా నా తరపున బయాస్డ్ గా ఎప్పుడు లేను, ఉండను కూడా. యాజ్ ఎ జర్నలిస్ట్ గా నేను అన్ని పార్టీలను సమానంగా చూస్తాను. మీ డిబేట్ లో జాయిన్ కాక ముందు నేను మిగిలిన పార్టీలు కూడా క్వశ్చన్ చేయడం జరిగింది. వెంకటరెడ్డి గారు మిమ్మల్ని అడిగాను, మీరు హైడ్రాకి వ్యతిరేకమా, ఒకవేళ తీసుకున్నటువంటి విధానాల గురించా, ఏ విధంగా ఉండాలని చెప్పి కరెక్ట్ గా క్వశ్చన్ చేస్తాను. మీరు జాయిన్ కాకుండా ఛానల్ మీరు బ్లేమ్ చేయడం అనేది కరెక్ట్ అయిన పాయింట్ కాదు. ప్లీజ్ మరొకసారి చెక్ చేసుకుంటారని అనుకుంటున్నాను. డిబేట్ సత్యం గారు, మనం ముందు కూడా మాట్లాడుకోవడం జరిగింది. మేము ఏదైనా సరే ఒక టాపిక్ తీసుకున్నప్పుడు, ఎందుకంటే ఇప్పుడు చరణ్ కౌశిక్ గారు ఏకంగా ఛానల్లే బ్లేమ్ చేసి మాట్లాడారు. చాలా బాధగా ఉంది. ప్రెసెంట్ నాకైతే చాలా బాధగా ఉంది. ఇన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ చేస్తున్నాము, 5 years నుంచి డిబేట్స్ కండక్ట్ చేస్తున్నాను నేను. ఇక్కడ 5 years నుంచి 6 years నుంచి చేస్తున్నాము. ఎప్పుడూ ఒక ఛానల్కి ఒక పార్టీకి సపోర్ట్ చేసి ఎప్పుడు మాట్లాడలేదు. ఏ తప్పు ఉందో తప్పును తప్పుగానే, ఒప్పును ఒప్పుగానే ప్రజల ముందు పెట్టాము. ప్రజల సమస్యలను ఇక్కడ మాట్లాడాము, ప్రజల తరపున మాట్లాడాము. అంతే తప్ప ఒక పార్టీకి సపోర్ట్ చేసి ఎప్పుడు మాట్లాడలేదు, మాట్లాడబోము కూడా. ఎప్పుడైనా ఇన్ని డిబేట్స్లో మీకు ఎప్పుడైనా అనిపించిందా? ఎందుకంటే లక్షల మంది చూస్తున్నారు. ఏదో డిబేట్లో కూర్చున్నాం కదా అని చెప్పి ఒక ఛానల్ మీద ముద్రేసి ఐ న్యూస్ ఏంటో మాకు తెలుసు అంటే అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. మీకు సపోర్ట్ చేసి మాట్లాడినప్పుడు, మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, మరి అధికార పార్టీ మీద క్వశ్చన్ చేసినప్పుడు అప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేసినట్టు, అప్పుడు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసినట్ట ఏంటి? అంటే మీడియానే ఏదైనా అనేచ్చా? ఇవాళ సరే, ఎప్పుడు జనరల్ గా కౌశిక్ ఎప్పుడు డిబేట్స్ వస్తుంటాడు, అనేక సందర్భాల్లో పార్టిసిపేట్ చేశారు. అందుకని కొంత ఆవేశానికి లోనైండు. ఏదేమైనా డిబేట్లలో ఆవేశం ఉంటే రుచి తప్పుద్ది, అమ్మటే ఛానల్ మార్చేస్తారు. వచ్చినటువంటి వాళ్ళు కూడా ఏ పార్టీ అయినా, నేనైనా, ఎవరైనా ఆర్గ్యుమెంట్ విత్ సబ్జెక్ట్ ఉంటేనే వింటారు. ఆవేశానికి లోనైతే వినరు. కాబట్టి మనందరం కూడా అది పాటిద్దాం. రెండవది, వాళ్ళ పార్టీని కార్నర్ చేసినప్పుడు కొంచెం రియాక్షన్స్ ఎక్కువ ఉంటాయి. అవి కూడా కాస్త ఇంకా కొద్దిగా కంట్రోల్ చేసుకొని మాట్లాడితే డిబేట్ బాగుంటది. కౌశిక్ కూడా గ్రహిస్తారులేండి, ఎందుకంటే ఇంత ఎక్స్పీరియన్స్డ్ మ్యాన్, గ్రహించుకుంటే ఉండరు. నాకే ఆశ్చర్యంగా ఉంది. అనేక డిబేట్స్ లో ఇదే ఫస్ట్ టైం ఐ థింక్ కౌశిక్ గారు ఈ విధంగా మాట్లాడడం. లీవ్ ఇట్ ఆశా గారు, లీవ్ ఇట్. మీరు కూడా ఎప్పుడు బ్యాలెన్స్ లోనే ఉంటారు. మనం 3-4 ఏళ్ల నుంచి చూస్తున్నాం కదా. అందుకని ఇక వాటిని వదిలేద్దాం, విషయానికి వద్దాం. ఓకే సార్, ఎందుకంటే ప్రజలకు క్లారిటీ కావాలి కాబట్టి నేను మరొకసారి చెప్పడం జరిగింది. నాకు కంటిన్యూ చేయడానికి ఇష్టం లేదు. నేను చేసే సంస్థని తక్కువ చేసి మాట్లాడినా, లేదంటే ఒక పార్టీకి ఆపాదించి మాట్లాడినా అది కరెక్ట్ గా కాదు అనేది. ఓకే, అందరికి క్లారిటీ వచ్చింది అనుకుంటా. ఓకే, ఇక హైడ్రా విషయానికి వద్దాం సార్. ఎటువంటి చర్యలు తీసుకోవాలి? మనకు టైం లేదు. ఒక్కొక్క మాట కన్క్లూడ్ చేయాలి. నాకున్నటువంటి ఒపీనియన్ ఏమిటంటే, హైడ్రా మీద ప్రజలకు వ్యతిరేకత ఉండనేది నిజం కాదు. ఎందుకంటే చెరువుకు 10 మంది చొప్పున అన్ని చెరువుల మీద కలిసి ఒక 1000 మంది ఆక్రమణదారులు ఉంటారు హైదరాబాద్లో. ఆ తర్వాత ఆ ఆక్రమణ చేసినటువంటి దాంట్లో ఉండేటువంటి వాళ్ళు, నష్టపోయినటువంటి వాళ్ళు ఇంకొంతమంది ఉంటారు. కానీ 196% మంది చెరువుల్ని ఆక్రమించారు, అన్యాయంగా అనుభవిస్తున్నారు, ప్రజల ఆస్తిని ఆక్రమిస్తున్నటువంటిదే ప్రజల్లో వ్యతిరేకత ఎక్కువ ఉంది. కాబట్టి హైడ్రాకు
ప్రజల వ్యతిరేకత ఉన్నదనేది ఒట్టిదే. అది సంతోషపడుతున్నారు ప్రజలు మంచిగా తెచ్చిరని. రెండవది, ప్రభుత్వం ఏదేమైనా ఆవేశానికి పోకుండా ప్రొసీజరల్ హైకోర్టు ఏ డైరెక్షన్స్ ఇస్తుందో ఆ డైరెక్షన్స్ ని గవర్నమెంట్ కూడా పాటిస్తే ఇది సక్సెస్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మాట్లాడే వాళ్ళు ఇది తొందరపడ్డా అన్నటువంటి రాజకీయ ప్రతినిధులు కూడా దాన్ని వ్యతిరేకించట్లే, హైడ్రాని వ్యతిరేకించట్లే, విధానంలో జాగ్రత్తలు తీసుకొని అడుగుతున్నారు. కాబట్టి ఏదేమైనా ఇవాళ చెరువులు సుప్రీంకోర్టు కొంతమంది రాంగ్ ఇంటర్ప్రిటేషన్ చేస్తారు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది, బుల్డోజర్ రాజ్యం కరెక్ట్ కాదు అనుకుంటేనే యూపీ మీద చర్చకు వస్తూ ఇది చెరువులకు ఆక్రమణలకు వర్తించదని ఒక క్లాజ్ ఇచ్చింది. కాబట్టి సుప్రీంకోర్టు వీటికి వ్యతిరేకంగా జడ్జిమెంట్ ఇవ్వలే. చెరువుల ఆక్రమణిస్తే కూలగొట్టొద్దు, లేకపోతే నాలాలు ఆక్రమిస్తే కూలగొట్టొద్దు అని ఇవ్వలే. రాంగ్ ఇంటర్ప్రిటేషన్ చేస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా ఏదేమైనా ఇప్పుడు ఇంకోటి కూడా మూసి మనం చర్చించలే, కానీ ఒక్క మాట ఏమిటంటే వాళ్ళ మూసి రివర్ ప్రాజెక్ట్ తెచ్చినప్పుడు కేటీఆర్ ఏమనుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారో ఆ గైడ్ లైన్స్ అన్ని ఇప్పుడున్న ప్రభుత్వానికి ఇస్తే దాని మీద వర్క్ చేసి ప్రభుత్వం మరింత మెరుగైనటువంటి నిర్ణయానికి వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి పట్టణ శాఖ మంత్రి ఉన్నటువంటి కేటీఆర్ రివర్ బోర్డు ఏర్పాటు చేసినప్పుడు ఏమనుకున్నారో వాళ్ళ మోడాలిటీ ఏమో ఆ మోడాలిటీస్ అన్ని మేము అనుకున్న ఇవి, మీరు తప్పులు చేస్తున్న ఇవి అని చెప్తే బాగుంటుందనేది నాకున్నటువంటి అభిప్రాయం. ఓకే, వెంకటరెడ్డి గారు మీరేమంటారు? కరెక్షన్స్ ఇంతకు ముందు మీరు చెప్పడం జరిగింది, హైడ్రాన్ వ్యతిరేకించట్లేదు, అనుసరిస్తున్నటువంటి విధానాలు వ్యతిరేకిస్తున్నామా, ఇంకేదైనా సూచన? మేడం, ఇప్పుడు నిన్న మేము మా విశ్వేశ్వరరెడ్డి గారు, మా ఎంపీస్ రఘునందన్ రావు గారు చాలా స్పష్టంగా అందరికంటే ముందుగానే దాన్ని సుస్వాగతం చెప్పడం జరిగినటువంటి మాట వాస్తవం. అనుసరిస్తున్నటువంటి విధానం గురించి తప్పులను సవరించుకోవడానికి కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు ముందుకు రాకపోతే ఆ దేవుడే వాళ్ళని రక్షించాలి. మేము ప్రతిపక్ష పార్టీ భారతీయ జనతా పార్టీ మాట్లాడిందల్లా తప్పు అనుకుంటే పొరపాటు. మేమేం మాట్లాడుతున్నాము ఇప్పుడు కూడా మీకు ఒక ఆలోచన ఉండాలా. ప్రజాప్రభుత్వం అంటున్నారు, ప్రతిపక్షాలను గౌరవించేటువంటి పరిస్థితిలో ఉండాలా. వాళ్ళు టీఆర్ఎస్లో 38-39 సీట్లు గెలిచినా, 8 సీట్లు గెలిచినాము, లోక్సభలో మేము సగం సీట్లు గెలిచినాము, కాంగ్రెస్ గెలిచింది. ఒక వేదిక కింద మేము ఈ కార్యక్రమం చేస్తుంది ఎందుకు వెనుకపోతారండి? వాళ్ళు ఏంటంటే ఇది చేస్తే మాకే క్రెడిట్ వస్తుంది అనుకున్నారు. బొక్క బోర్ల పడ్డదాకా అర్థం కాలేదు. ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం వల్లది వాళ్ళ టెన్షన్స్ వాళ్ళకి. నేను అంటున్నది ఏంటంటే హైకోర్టు నిన్న కామెంట్స్ చేసింది, చరణ్ అంటున్నాడు ఏంటంటే కామెంట్స్ చాలా తీవ్రమైన కామెంట్స్ చేసారు. వాళ్ళకి అర్థం కాకపోతే నాకు తెలియదు, నాకు కొంత లాకి సంబంధించినటువంటి నాలెడ్జ్ ఉంది. కాబట్టి మీరు ఏం చేస్తున్నారు, పొలిటికల్ బాసులను సంతృప్తి పరచడానికి చేస్తున్నారా అన్న మాట అదేదో మామూలు మాట, ఒక జడ్జి నోట్లకెళ్ళి వచ్చినటువంటి మాటను మీరు ఈజీగా తీసుకుంటే మీ ఇష్టం. మీరు దేనికోసం చేస్తున్నారు? కావూరికి అమీన్పూర్ కి ఏంది తేడా? ఇప్పటికైనా కూడా తప్పులు ఉన్నటువంటి మాట వాస్తవము. దీన్ని ఏ రకంగా ముందుకు చేస్తే బాగుంటుంది అనేటువంటిది అన్ని ప్రతిపక్ష పార్టీల ప్రజా సంఘాలతో కలిసి సమావేశం చేసి ఒక నిర్ణయానికి వచ్చి దాన్ని ఎట్లా ముందుకు పేదలకు నష్టం జరగకుండా, ఎందుకంటే సంపద ఉన్న వాళ్ళని రక్షించుకుంటూ సంపద లేని వాళ్ళని హరాజ్ చేస్తున్నటువంటి అభిప్రాయంలో నుంచి మీరు ముందుకు వస్తే మీకు మంచిది, లేకపోతే అది మీకే నష్టం ఉంటుంది అనేటువంటిది మాత్రం చాలా స్పష్టంగా భారతీయ జనతా పార్టీ భావిస్తున్నటువంటి పరిస్థితి. ఓకే, ప్రసాద్ గారు ఏంటి మీ సజెషన్స్ ఏంటి? ఏ విధంగా మిమ్మల్ని కూడా నేను అదే క్వశ్చన్ అడిగిన, మీరు హైడ్రాని వ్యతిరేకిస్తున్నారా, వెళ్తున్నటువంటి విధానం అన్నాను. ఎందుకంటే నా హైకోర్టు కూడా ఇదే క్వశ్చన్, ఏ విధంగా వెళ్తారు, నేను ఆయన కూడా అదే అడిగినాను. ఓకే, లివ్ ఇట్. మీరు ఎటువంటి సూచనలు ఇస్తారు? మేము మొదటి నుంచి చెప్తున్న దాని ప్రకారమే మేడం, ప్రజలకు మీరు ఆల్టర్నేట్ చూపెట్టకుండా, వాళ్ళకు పునరావాసం కల్పించకుండా ముందుకెళ్తే ఖచ్చితంగా నష్టపోయేది పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజలు అని చెప్పేసి మేము మొదటి నుంచి చెప్తాం. ఈ చెప్పే దాంట్లో కాంగ్రెస్ పార్టీ ఎంతసేపు వీళ్ళు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని చెప్పేసి అని అనుకుంటుంది తప్పితే అరే ఇది నిజమే కదా అని చెప్పేసి రియలైజేషన్ మాత్రం కావట్లేదు. కాకుండా మొండిగా దూకుడుగా వెళ్తున్నారు. ఇది మొండిగా దూకుడుగా వెళ్తే అంతిమంగా నష్టం జరిగేది పేద ప్రజలకు, మధ్యతరగతి ప్రజలకు అని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఇప్పటికీ ఆ కేటాయించిన వాళ్లకు ఎవరికైతే ఇల్లు కేటాయించినామని చెప్పేసి మాట్లాడినరో వాళ్ళు ఎంతమంది ఇళ్లలోకి వెళ్ళినరో తెలియదు, ఎంతమంది కేటాయించినరో లెక్క కూడా తెలియదు, ఆ లెక్క తేల్చిన సంగతి కూడా తెలియదు. వాళ్లకు మొత్తం సామాన్ అంతా కూడా ఇంట్లో ఉంటే కూలి చేస్తే వాళ్ళు ఏం తీసుకొని కొత్త ఇంటికి వెళ్ళాలి? వాళ్ళకు టైం ఇచ్చి, ఇగో మీరు ఈ టయానికల్లా మీరు వెళ్ళాల్సి ఉంటుంది, మీరు ఈ టయానికల్లా మీరంతా సర్దుకోండి, సర్దుకున్న తర్వాత మీరు ఫలానా దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది అని చెప్పేసి అని అంటే చాలా హ్యాపీ. ప్రజలు కూడా దాన్ని వ్యతిరేకించరు.
అయితే ఇప్పుడు ప్రజలు వ్యతిరేకించట్లేదు అని చెప్పేసి మాట్లాడుతున్నారు పెద్దవాళ్ళు. ప్రజలు వ్యతిరేకించకపోతే ఇంత ఇష్యూ ఎందుకు అవుతుంది? ఇప్పుడు ఒడ్డున ఉన్న వాళ్ళు ఇష్యూ చేయరండి. అక్కడ ఉన్న వాళ్ళు, సమస్యని ఫేస్ చేస్తున్న వాళ్ళు, ఇల్లు కూలిపోయిన వాళ్ళు, రూపాయి కూడబెట్టుకున్న వాళ్ళు చాలా ఆవేదన, ఆక్రందన వాళ్ళ పాయింట్ ఏంటంటే చెప్పే ముందు, కూల్చే ముందు వారికి టైం ఇవ్వాలి, వారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళంతా షిఫ్ట్ అయిన తర్వాత కాదు సత్యం గారి లాంటి వాళ్ళు కూడా ఎవరు బాధపడట్లేదంటే ఎవరు అసలు ఏమన్నా దీనికి ఏమన్నా అర్థం ఉందా? లేదు సార్, మీరు దయచేసి ఎవరు బాధపడట్లేదండి. ఒక్కసారి మీరు టీవీలు చూడండి, ఏ టీవీ అయినా చూడండి, ఈ టీవీ ఆ టీవీ కాదు, సోషల్ మీడియా చూడండి, టీవీ చూడండి, ప్రజల ఆర్తనాదాలు వినండి, వాళ్ళ ఆక్రందనలు వినండి. ఆ ఆక్రందనలు, ఆర్తనాదాలు వినకుండా ప్రజలు ఎవరు వ్యతిరేకించట్లేదు అని చెప్పేసి స్టేట్మెంట్ పెద్దవాళ్ళు ఇస్తే ఇది కరెక్ట్ అవుతుందా? లేదండి. మ్యామ్ మీరు ఒక్క నిమిషం, మీరు సార్ క్లియర్ గా చెప్పారు, ప్రజలు లేదు క్లియర్ గా చెప్పారు సార్, క్లియర్ గా చెప్పారు ప్రజలు ఎవ్వరు వ్యతిరేకించట్లేదు అని చెప్పేసి. ఎవరు వ్యతిరేకిస్తున్నారు మరి? చెప్పారు అదే వ్యతిరేకించట్లేదు, ఒక ప్రాసెస్ అంటూ ఉంటే వ్యతిరేకించట్లేదు అని. ప్రాసెస్ అయినప్పుడు వ్యతిరేకత ఖచ్చితంగా ప్రాసెస్ కాదు మేడం. ఇక్కడ సింపుల్ లాజిక్ మేడం, ఒక్క నిమిషం. ఇక్కడ ప్రాసెస్ అనేది ఉంటే మేము వ్యతిరేకించామా? బీజేపీ వాళ్ళు వ్యతిరేకించారా? లేకపోతే అంత్య సత్యం గారు వ్యతిరేకించారా? ప్రాసెస్ లేకుండా ఇష్టం వచ్చినట్టు ముందుకెళ్తుంటేనే కదా. ఆయన అదే అంటున్నారు, హైదరాబాద్ అనేది చిన్న వర్షాలు వస్తుంటేనే చిన్న చెరువులు అంటున్నాయి. ఇప్పుడు పెద్ద చెరువులు కాపాడుకోవడానికి చూస్తుంటే చిన్న చెరువులు మనకి ఎప్పుడు కనిపిస్తుంటాయి. కనీసం గట్టిగా ఒక గంట వర్షం పడిందంటే ఏ విధంగా ఉంటుంది హైదరాబాద్ సిచ్యువేషన్ మనకి తెలుసు. దాన్ని ప్రక్షాళన చేయడానికి అని చెప్పి హైదరాబాద్ తీసుకొచ్చారు. ఎక్కడెక్కడ చెరువులు ప్రాసెస్ ఉండాలనేది మాట్లాడుతున్నారు. ఇదే అంశం చెప్పదలుచుకున్నాను. ఒక్క నిమిషం, కౌశిక్ గారికి ఇవ్వండి. అదే సందర్భంలో మా మీద తీవ్రమైన ఆరోపణలు చేశారు మేడం. ఎవరు? వెంకటరెడ్డి గారు, కౌశిక్ గారు. అంటే నేనేమంటున్నానంటే ఎస్ఎన్డిపి ద్వారా సిటీలో సుమారు 29.5 కిలోమీటర్ల క్లియరెన్స్ చేసిన తర్వాత, అంటే సిటీలో ఎక్కడ నీళ్లు ఆగకుండా చెయ్యాలి అని చెప్పేసి అన్న తర్వాత ఈరోజు గంట కాదు 2 గంటలు వర్షం కురిసినా సిటీలో ఒక్క చుక్క లేకుండా వెళ్ళిపోయే ఒక మెకానిజం ని టిఆర్ఎస్ పార్టీ ఎస్టాబ్లిష్ చేసింది, నిర్మించింది. ఈరోజు మీరు గతంలో కూడా మనం మాట్లాడుకుంటాం, ప్రతి ఒక్కళ్ళు కూడా దాన్ని అప్రిషియేట్ చేశారు. ఇంత జరిగిన రోడ్డు మీద నీళ్లు లేవని చెప్పేసి. అయితే అంత మాత్రాన మేము చెరువులు ఆక్రమణ జరిగిన దాంట్లో ఎవరు చేశారు? పేద ప్రజలు చేశారా? కాదు మేడం, ఒక్క నిమిషం ప్లీజ్. ఇప్పుడు కేసీఆర్ గారు, వెంకటరెడ్డి గారు, కేసీఆర్ గారు దూకుడుగా వెళ్ళారు పరిపాలనలో. ఏం చేశారండి? ఒకవేళ నిజంగా దూకుడుగా వెళ్ళి ఉంటే ఇదే మేము విషయంలో మేము ఆ రోజే చాలా సీరియస్ గా ముందుకెళ్లే వాళ్ళం. అంతకంటే ఎక్కువ ఈరోజు రేవంత్ రెడ్డి గారి కంటే కూడా అత్యంత అనుభవం ఉన్న వ్యక్తి కేసీఆర్ గారు. ఇక్కడ గొలుసు కట్టు కామెంట్ కాదండి, పొలిటికల్ కాదండి, మేడం. నేను అట్లా మాట్లాడలేదు మేడం. మీరు కొంచెం వినాలి, వినకుండా, ఎందుకంటే సీరియస్ అంశాలను మా మీద నెత్తి మీద పెట్టిన తర్వాత మాకు వివరణ ఇవ్వద్దు అని చెప్పేసి అంటే ఇది న్యాయమో చెప్పండి ప్లీజ్. అదే మేడం, హైడ్రా విషయమే మాట్లాడుతున్నాను నేను. హైడ్రా విషయమే మాట్లాడుతున్నాను. ఇవన్నీ దానికి లింక్ అయి ఉన్నాయి కదా. ఇప్పుడు హైడ్రాకి లింక్ అయ్యే ఉన్నాయి కదా అంశాలన్నీ. హైడ్రాకి లింక్ అయ్యే ఉన్నాయి కదా. హైడ్రాకి అవతల లేవు కదా. 1 అవర్ లో అందరినీ మనం అభిప్రాయాలు తీసుకోవాలి, దానికి అనుగుణంగా ముందుకెళ్ళాలి. చాలా మెయిన్ పాయింట్స్ ఉంటాయి దాంట్లో. మెయిన్ ఏదైతే ఉన్నాయో వాటి గురించి మాట్లాడాల్సింది లేదు. కౌశిక్ గారు, ఫైనల్ కామెంట్స్. ఏదైనా చర్యలు తీసుకోబోతున్నారా? దిద్దుబాటు చర్యలు ఒక ప్రాసెస్ ప్రకారం, ఆ టైమింగ్ గానీ ఇవి గానీ. మేడం, కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైనా పేద మధ్యతరగతి ప్రజలకు నష్టమయ్యే పనులు కావచ్చు, మేము కాంగ్రెస్ పార్టీగా నీళ్లు, నిధులు, నియామకాలు, ప్రజాస్వామ్యం అస్తిత్వం ఉండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుకుంది. ప్రజాస్వామ్యం అంటే ఖచ్చితంగా ప్రజాస్వామ్యయుతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరైనా ఉండాల్సిందే. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కూడా ప్రజాస్వామ్యబద్ధంగానే మేము ఉంటాం. ఖచ్చితంగా హైడ్రా కూడా వారి దిద్దుబాటు చర్యలు ఖచ్చితంగా వారు రోజుకి అంటే జరుగుతున్న పరిణామాల ఆధారంగా కూడా హైడ్రా కూడా రోజు మార్పులు చేసుకుంటా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఓటు తీర్పులు కావచ్చు, ప్రజల ప్రయోజనార్థం ఖచ్చితంగా హైడ్రా పనిచేస్తుంది, ప్రభుత్వం పనిచేస్తుంది, మూసీ రివర్
డెవలప్మెంట్ బోర్డు కూడా పనిచేస్తుంది కాబట్టి ఎవరు అధ్యయనపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీగా ప్రజాస్వామ్య బద్దంగానే ఖచ్చితంగా ఏదైతే ప్రాసెస్ ఉందో ఆ ప్రాసెస్ ప్రకారమే కూర్చడానికైనా నోటీస్ ఇవ్వడానికైనా ప్రజలు ఏదైనా ఇబ్బంది అయ్యే పనులు ఏది కూడా కొంచెం టైం ఇచ్చి కూడా చేసే కార్యక్రమంలో ఇప్పుడు కూడా ప్రభుత్వం నుంచి సలహాలు సూచనలు హైడ్రాకు వెళ్తూనే ఉన్నాయి. ఖచ్చితంగా హైడ్రా వారం రోజుల పాటు టైం కావాలని చెప్పి ఆల్రెడీ కోరిరు. ఈ వారం రోజులలో మీరు అనుకున్నటువంటి అన్ని సమస్యల పరిష్కారాలు లభిస్తాయని చెప్పేసి మేము భావిస్తాం. సూపర్, అదే కావాల్సింది. ప్యానల్ ఉన్న మెంబర్స్ అందరూ కూడా కోరుకునేది అదే, అంతే కదా? ఎందుకంటే అందరూ కోరుకునేది అదే. ప్రజలకు సమయం ఇవ్వండి, వారికి నోటీస్ ఇవ్వండి, వారు అన్ని క్లియర్ గా చేసుకుని పక్కెళ్లే వరకు కాస్త గడువు ఇవ్వండి అని చెప్పి కోరుకునేది అదే. దాని విధంగా ముందుకెళ్తానని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి.